నిర్మల్లో ఉన్న అర్బన్ పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం రేపు ఈ పచ్చదనం పెంపొందించాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దానివల్ల ఉపయోగాలు భావితరాలకు తెలియాలన్నా, మరి రాబోయే కాలంలో ఈ చెట్లతో ఉపయోగము మనము నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు, సిసిఎం గారు, మరి డిఎఫ్ఓ గారు, మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్ ముందు నుంచి కూడా అడవులకు ప్రఖ్యాతిగాంచింది. మేము చదువుకునే రోజుల్లో 60% ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో ఉన్నది అని చెప్పేవారు. మరి 40% వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది. మరి మళ్ళీ దీన్ని ఒకటి ఫారెస్ట్ కంట్రోల్ ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఈ మొక్క నాటకం వలన మనము చెట్లను నాటడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలని డెఫినెట్గా మరి పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు కానీ తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా కొత్త కట్టుకునే ఇంట్లో కూడా చాలా రాష్ట్రాల్లో కంపల్సరీగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఏదో ఒక ప్రొవిజన్ ఉన్నదో అలాంటివి చట్టాలు తీసుకొచ్చి చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా పెంపొందించి మరి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒకటి పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మానిటరింగ్ చేస్తున్నట్టు సిసిఎఫ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.